గోవిందా, ఇదేం గలీజ్ పని గోవిందా. ఈ పెద్ద మనిషి మామూలుగా మనం ఏదన్నా గవర్నమెంట్ ఆఫీస్లో ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తుంటే ఎలా చేస్తామండి? ఆన్లైన్ పద్ధతిలో చేస్తాం సహజంగా, అంతే. ఈయన మాత్రం ఫోన్పేలు చేయించుకుంటాడు. ఇంకా చాలా ఉన్నాయి ఈయన సార్ చేసేవి. కేటగిరీ ఏదైనా తగ్గేదేలే, ఏజెంట్లతో అడ్డగోలు దోపిడీ, స్క్వేర్ ఫీట్లలో గోల్మాల్, రహదారి మార్పులతో డ్రామాలు, సొంత డిపార్ట్మెంట్ను వదిలి మరీ సర్కిల్ 6లో 3 ఏళ్ల పాటు తిష్ట, పాశం గోవిందరెడ్డి చిత్ర విచిత్రాలు, సమగ్ర విచారం చేస్తే గోవిందరెడ్డి బాగోతాలన్నీ బట్టబయలయ్యే ఛాన్స్ ఉన్నాయంట. సమగ్ర విచారం చేస్తే మొత్తం బయటకు వస్తాయంట. ఈ నిజమండి, మనం కొన్ని వివరాలు సేకరించాం, కొన్ని ఆధారాలు ఉన్నాయి మన దగ్గర, కొన్ని వీడియోస్ ఉన్నాయి, కొన్ని ఫోన్ క్లిప్స్ ఉన్నాయి. ఇవి కనపడుతున్నాయా? మొత్తం ఫోన్పే ట్రాన్సాక్షన్లు ఈయనకి చేసినవి ఇవన్నీ కూడా ఆన్లైన్ చేయమంటే సార్ మొత్తం ఫోన్పేలు చేయించుకుంటున్నాడు. చూడండి, గోవిందరెడ్డి 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 కొట్టిన వీళ్ళందరూ బాధితులు అనమాట పాపం. ఒక ఆడియో క్లిప్ కూడా ఉంది మన దగ్గర, ఫోన్లో ఏందో ఒకసారి తినండి. హలో 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 అమ్మా తమ్ముడు, నేను గోవిందరెడ్డి లైసెన్సింగ్ ఆఫీసర్. లైసెన్సింగ్ ఆఫీసర్ అంట. సార్ 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 ఏమైందా మీ అది ఏం ఇంతవరకు క్లియర్ చేయకపోతుంది? ఏం సంగతి? ఇంకా నువ్వు లైసెన్స్ అలా తీసుకొని ఏదన్నా ఒకటి కథం అయిపోవాలి కదా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఒక్క నిమిషం సార్, బైక్ మీద ఒక నిమిషం ఆపుకుందా. రైట్ 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 సార్. ఏం లేదు సార్, నాకు ఒక మాట ఏంటంటే, మనకి లైసెన్స్ లో 15,000 చెప్పారు సార్. లైసెన్స్ లేకుండా 12,000 చెప్పారు. ఇక వీళ్ళ మధ్యలో ఉన్నారేమో అని చెప్పేసి మీతో నైట్ మాట్లాడతాం. నువ్వు ఎంతవరకు మీకు ఎంతవరకు సాధ్యమవుతుంది చెప్పు సార్? 7,000 8,000 అయితే నేను 8 ఇచ్చేసి నేను పంపిస్తున్నా. సరే సరే, నేను బయటకు వచ్చాను సార్. సార్ చెప్పు చెప్పమ్మా చెప్పు. సరే, బయటకు వచ్చాను సార్. మీకు కొంచెం ఒక 1 డే టైం ఇస్తే నేను వచ్చి పే చేస్తాను, ఇచ్చేస్తారు ఇప్పుడు. రైట్, ఇచ్చేసి నేను చెప్తాను. దేవేంద్రకి ఇచ్చేయమంటారా సార్? దేవేంద్రకి ఇచ్చేసి రేపు ఇచ్చేస్తాను. రేపు ఇచ్చేది సార్, మీకు కాల్ చేసి అప్డేట్ చేస్తారు. రైట్ రైట్, ఓకే 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 సార్, థ్యాంక్ యూ సార్. రైట్ 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 రైట్. ఏంటిది కూరగాయల బేరం? ఆయన 11,000 చెప్తున్నాడు. 11,000 చెప్తే 11 ఇవ్వలేను, 7,000 8,000 ఇస్తా అంటే, సరే 8,000 ఇచ్చేసి ఫైనల్ చేసేసి అంటున్నాడు ఈయన పెద్ద మనిషి గోవిందరెడ్డి. కూరగాయల వ్యాపారంలానే ఉంది ఇది. మరి లైసెన్స్ ఆఫీసింగ్ అంట, మరి లైసెన్సింగ్ ఆఫీసర్ అని చెప్తున్నాడు ఆయన. చూద్దాం ఒకసారి. దండుకోవాలనే ఆలోచన ఉన్నోడికి రూల్స్తో పనే ఉంటుంది. ఉన్నతాధికారులు పై అధికారుల మద్దతు ఉంటే చాలు, యథేచ్ఛగా రెచ్చిపోవచ్చు, అడ్డగోలుగా సంపాదించుకోవచ్చు, అందరికి అడిగి దోచుకోవచ్చు. అడిగేది నాదులు లేకపోతే చాలు, ఉద్యోగం వెలగబెట్టిన రోజులు కోట్ల రూపాయలు కూడా పోగేసుకోవచ్చు, నిబంధనలకు పాతరేసి జేబులు నింపుకోవచ్చు. ఇవన్నీ కూడా సరిగ్గా మనం ఏమైతే పాయింట్లు చెప్పామో అవన్నీ కూడా మన గోవిందరెడ్డి యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవుతున్నాడు అనమాట. ఇది ఎవరైనా అసలు మలక్పేట సర్కిల్ 6లోని శానిటరీ అసిస్టెంట్ లైసెన్స్ అధికారిగా 3 ఏళ్ల పాటు ఉద్యోగం వెలగబెట్టిన మనం పాషం గోవిందరెడ్డి ఆయన దోపిడీ గురించి అడిగే నాదులే లేకపోవడంతో ఆంబోతు గడ్డివాం మీద పడి అడ్డగోలుగా తినేసినట్లు దోపిడీకి తెరలేపాడు. 3 తాబేదారులను పెట్టుకొని ట్రేడ్ లైసెన్స్ల రీవెరిఫికేషన్ పేరుతో వీలైనన్ని ఎక్కువ వసూలుకు పాల్పడ్డారు. వీలైనన్ని జిహెచ్ఎంసీ ఆయా సర్కిళ్ల పరిధిలో ట్రేడ్ లైసెన్స్ పొందాలనుకుంటే మొదటగా మీ సేవలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీ సేవలో అప్లై చేసుకున్న తర్వాత సదరు షాపులు, హోటల్స్, కాంప్లెక్స్ యజమానులు ట్రేడ్ లైసెన్స్ వస్తుంటాయి. అయితే ఇలా మీ సేవ ద్వారా లైసెన్స్ పొందిన వారిలో ఎవరైనా నిబంధన పాటించలేదని తేలితే ట్రేడ్ లైసెన్స్ రీవెరిఫికేషన్కి వెళ్తుంది. ఎందుకంటే ఈ సేవ ద్వారా ఆన్లైన్ పేమెంట్ జరిగింది కాబట్టి వాళ్ళు ఏదైనా రూల్స్ ఫాలో కాకపోతే వాటిని రీవెరిఫికేషన్ చేసే ఇది ఉంటుంది, గవర్నమెంట్ రైట్ ఉంటుంది. అయితే ఈ రీవెరిఫికేషన్ అనేది ఆయా షాపులు, హోటల్స్, కమర్షియల్ కాంప్లెక్స్ల విస్తీర్ణం, అవి ఏ రహదారి పక్కన ఉన్నాయనే అంశాల వాటిగా చలాన్లు కూడా రాస్తారు. చలాన్ల మొత్తాన్ని బట్టి అధికారులు చలాన్లు రాస్తుంటారు. ట్రేడ్ లైసెన్స్ కింద తినుబండారాలు, మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్స్, నాన్ ఈటింగ్, నాన్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ అంశాలు వస్తాయి. తినుబండారాల కిందకి రెస్టారెంట్లు, పెద్ద పెద్ద హోటల్స్, బేకరీలు వంటివి వస్తాయి. ఇక మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ కిందకు క్లినిక్స్, నర్సింగ్, హాస్పిటల్స్, మెడికల్ షాపులు లాంటివి వస్తాయి. అయితే తినుబండారాలు, మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ వంటివి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసే అధికారి ఆయా సర్కిళ్లలోని అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్కు ఉంటుంది. వీళ్ళే క్షేత్రస్థాయిని పరిశీలించి ఆ నివేదికను సర్కిల్లోని డిప్యూటీ కమిషనర్కి పంపిస్తే అప్రూవల్ అథారిటీ సంతకం పెడితే ఫైల్ క్లోజ్ అవుతుంది. యాక్చువల్గా జరగాల్సిన ప్రాసెస్ ఇది, జరిగే ప్రాసెస్ కూడా ఇదే యాక్చువల్గా. అయితే
అయితే మరోవైపు ఈ నాన్ ఈటింగ్ అండ్ నాన్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ విభాగం కూడా ఆయా సర్కిల్ లిమిట్స్లోనే ఉంటుంది. దీనికి కూడా క్షేత్రస్థాయిలో ప్రత్యేక లైసెన్స్ అధికారి ఉంటారు. దీనికి మాత్రం అప్రూవల్ అథారిటీ జోనల్ కమిషనర్ ఫైనల్గా ధృవీకరణ పత్రం ఇస్తాడు. సో కేటగిరీ 3 కింద పెట్టే ట్రేడ్స్ వస్తుంటాయి. చిన్నపాటి వస్తువులు అమ్ముకునేవారు, చిరు వ్యాపార దుకాణదారులు దీని కింద వస్తారు. ఏది ఈ ట్రేడ్ 3 కిందకు వచ్చేవాళ్ళు. సో వీళ్ళందరూ అయితే ఈ దీనికి కూడా క్షేత్రస్థాయి పరిశీలనగా అసిస్టెంట్ లైసెన్స్ ఆఫీసర్ ఉంటాడు. కేటగిరీ 4లో మాంసం, చికెన్ అమ్మే షాపులు వస్తుంటాయి. అయితే వీటికి వెటర్నరీ అధికారి ఫీల్డ్ ఆఫీసర్ గాను, చీఫ్ వెటర్నరీ అధికారి అప్రూవల్ అథారిటీ గాను ఉంటారు. స్క్వేర్ ఫీట్ల లెక్కలు ఇవి. అయితే షాపుల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణం, ఆయా షాప్ కమర్షియల్ భవనం, కాంప్లెక్స్ ముందున్న వెడల్పైన రహదారులను బట్టి రీవెరిఫికేషన్లో ట్రేడ్ లైసెన్స్ చలాలను సర్కిల్ పరిధిలో అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ అధికారులు రాస్తారు. 20 ఫీట్ల వెడల్పు రహదారి ఉన్న గల్లీలో షాప్ ఉంటే 1 స్క్వేర్ ఫీట్కు ప్రతి సంవత్సరానికి ₹3 చొప్పున లైసెన్స్ సర్టిఫికేట్ కోసం జారీ చేస్తారు. ఇది మ్యాక్సిమం 10,000 అమౌంట్ వరకు లెక్కలోకి తీసుకుంటారు. డబుల్ లైన్ లేదా 30 ఫీట్ల రహదారి వరకు ఉంటే స్క్వేర్ ఫీట్కి ₹4 తీసుకుంటారు. మ్యాక్సిమం 50,000 వరకు లెక్కలోకి తీసుకుంటారు. మల్టిపుల్ లైన్ రహదారులు అయితే స్క్వేర్ ఫీట్కు ₹6 చొప్పున తీసుకుంటారు. మ్యాక్సిమం 2 lakhs వరకు వసూలు చేస్తారు. ఇక స్టార్ హోటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ అయితే ప్రతి స్క్వేర్ ఫీట్కు ₹6 చొప్పున మ్యాక్సిమం 2.5 లక్షల వరకు ఉంటుంది. రీవెరిఫికేషన్ కోసం లైసెన్స్ ఫీజు చెల్లించిన వారికి చలాన్ రూపంలో రసీదు ఇస్తారు. వీటిలో జిహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విభాగం చలాన్లు కూడా వీళ్ళ పరిధిలోకి వస్తుంది. వీటిలో ఒరిజినల్ సదరు షాప్ యాజమానులకు ఇవ్వగా డూప్లికేట్, ట్రిప్లికేట్లను మాత్రం సర్కిల్ కార్యాలయంలో రికార్డు గదుల్లో స్టోర్ చేస్తారు. అయితే చలాన్ దొంగ లెక్కలతో కోట్లు దండుకున్నాడు మన ఈ పాశం గోవిందరెడ్డి. ఇక్కడే అసలు స్టోరీ మనకు వస్తుంది చూడండి. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మలక్పేట సర్కిల్ 6కు డిప్యుటేషన్పై శానిటరీ సూపర్వైజర్గా వచ్చిన పాశం గోవిందరెడ్డి దోపిడీలో తన మార్క్ చూపించుకుంటూ ఉంటాడు అనమాట. ఎప్పటికప్పుడు కొత్తగా అంటే ఏ విధంగా దోపిడీ చేయొచ్చు, ఏ విధంగా అవినీతి చేయాలి, ఎలా ప్రజల సొమ్ముని, ప్రభుత్వం సొమ్ముని కొల్లగొట్టాలి, ఇలాంటివన్నీ మన గోవిందరెడ్డికి లంచంతో పెట్టిన విద్య అనమాట. అయితే సర్కిల్ 6 శానిటేషన్ విభాగంలో ఇన్ఛార్జ్ అసిస్టెంట్ లైసెన్స్ ఆఫీసర్ గోవిందరెడ్డి ఇక్కడ 3 సంవత్సరాలు పనిచేశారు. ఈ 3 ఏళ్లలోనే తప్పుడు చలాన్లతో కోట్లు వసూలు చేశారు. వాస్తవానికి చలాన్ రాసేటప్పుడు కేటగిరీల వారీగా ఎంత మొత్తం రాస్తున్నారో ఆ మొత్తమే ఒరిజినల్, డూప్లికేట్, ట్రిప్లికేట్పై ఉండాలి. ఇందుకోసం ఒరిజినల్ చలాన్ రాసేటప్పుడు డూప్లికేట్, ట్రిప్లికేట్ మీద కార్బన్ పేపర్ పెడతారు. అయితే సర్కిల్ 6లో అసిస్టెంట్ లైసెన్స్ ఆఫీసర్ అండ్ ఇన్ఛార్జ్ అధికారిగా ఉన్న గోవిందరెడ్డి ఎక్కడా కార్బన్ పేపర్ ఉపయోగించడు. చలాన్ కట్టిన యజమానులు సరైన మొత్తాన్ని రాసిచ్చి వారి నుంచి మొత్తం అమౌంట్ తీసుకొని కార్యాలయ రికార్డు గదిలో ఉంచాల్సిన డూప్లికేట్, ట్రిప్లికేట్ పేపర్ల మీద మాత్రం చాలా తక్కువ అమౌంట్ రాసి తర్వాత కార్బన్ పేపర్ పెట్టి రాసి ఇచ్చేసాడంట. ఇది చూడండి, కార్బన్ పేపర్ పెట్టకుండా రాసి ఇచ్చేస్తాడు. ఆ తర్వాత డూప్లికేట్ పేపర్ మీద, ట్రిప్లికేట్ పేపర్ మీద మాత్రం చక్కగా రాసి కార్బన్ పెట్టి రాస్తాడు అనమాట. తక్కువ అమౌంట్, వాళ్ళు ఇచ్చిన దానికన్నా తక్కువ అమౌంట్ వేసి చూపిస్తాడు అనమాట. అందుకే సహజంగా ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆన్లైన్ జరగాలి, కానీ సార్ మాత్రం ఫోన్పే చేయించుకుంటుంటాడు. సో తద్వారా గోవిందరెడ్డి ప్రతిరోజు చలాన్ల ద్వారా దాదాపు 20,000 నుంచి 40,000 వరకు తన 3 ఏళ్ల పదవీ కాలంలో నొక్కేశాడు. రోజుకి 20,000 నుంచి 40,000 అంటే నెలకి ఎంత, సంవత్సరానికి ఎంత? ఏసీబీ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళపైన దాడి చేస్తే ప్రభుత్వానికి డబ్బులు లేవంటున్నాగా ప్రభుత్వం, ఇప్పుడు పిచ్చబోల్ డబ్బులు ఇట్లాంటి వాళ్ళపైన దాడి చేస్తే. అందుకోసం సర్కిల్ పరిధిలో వసూలు ఏజెంట్లు పెట్టుకొని భారీ ఎత్తున వసూలు చేశారు. శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ రుద్ర దేవేందర్, కామాటి కె రాము, శానిటరీ జవాన్ కె యాదలయ్య ద్వారా గోవిందరెడ్డి వసూలు చేయించేవారు. మొత్తం పాశం తన 3 ఏళ్ల పదవీ కాలంలో మలక్పేట సర్కిల్ 6 మొత్తం దున్నేశారు. ఇప్పటికైనా ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేయగలిగితే సర్కిల్ 6లో మన పాశం గోవిందరెడ్డి చేసిన కోట్లు స్కామ్ బయటపడే అవకాశాలు ఉన్నాయి. కోట్లు, ఒక సర్కిల్ 6లో లైసెన్సింగ్ ఆఫీసరే కోట్లు కొల్లగొట్టాడంటే ఆలోచించండి ఏ స్థాయిలో అవినీతి జరిగిందో. మనం పాశం గోవిందరెడ్డి అక్రమ వసూళ్లపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవట్లేదు? వారితో జరిగిన చీకటి ఒప్పందాలపై ముసరాంబాగ్, దిల్సుఖ్ నగర్, గడ్డి అన్నారం, శాలివాహన నగర్ పరిధిలోని హోటల్స్కు ట్రేడ్ లైసెన్స్ జారీ చేయకుండా జారీ చేసి అక్రమంగా వసూలు చేసిన వ్యవహారం, సఫాయి కార్మికుల జాడికట్టలు, లైన్ పౌడర్, బ్లీచింగ్ పౌడర్, బ్లాక్ కవర్స్, రేకులు, గంపలు అందించకుండా నిధులు కాజేసిన వ్యవహారంపై
మరో కథనం ద్వారా మీ ముందుకు రాబోతుంది. ఆల్రెడీ మనోడు ఈ లైసెన్సుల మీదే కోట్లు సంపాదించాడు. అవి కాకుండా ఎంత చీప్ అంటే చూడండి, మనోడు కార్మికులకు ఇవ్వాల్సిన జాడు కట్టలు, లైన్ పౌడరు, బ్లీచింగ్ పౌడరు, బ్లాక్ కవర్సు, రేకులు, గంపలు ఇవి కూడా వాళ్ళకి ఇవ్వకుండా ఇచ్చాడంటే రాసి పెద్ద ఎత్తున మనోడు స్కాములు చేశాడు. ఇందాక మీకు ఆడియో వినిపించా కదా, చాలా వీడియోస్ ఉన్నాయి మన దగ్గర ఇతనివి, గోవిందారెడ్డివి, గోవిందా అనిపించే వీడియోస్ చాలా ఉన్నాయి, వీడియో ప్రూఫ్స్ మొత్తం ఉన్నాయి. తొందరలో ఒకటి తర్వాత ఒకటి బయట పెట్టబోతున్నాం మేము. ఇప్పటికైనా ప్రభుత్వాలు కలగజేసుకొని ఇలాంటి అధికారులపై చర్య తీసుకోకపోతే మాత్రం లక్షలు కాదు కోట్లకు వెళ్ళిపోయాడు సార్. కోట్ల ప్రజాధనం, కోట్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయిపోతుంది.